హలో గాయ్స్, ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ ట్రైలర్ చూసాక. అండ్ ఆ హిడెన్ డీటెయిల్స్ చూసాక నాకైతే మతిపోయింది. ఈ వీడియోలో నేను గమనించిన హిడెన్ డీటెయిల్స్ ఫ్రమ్ ద ట్రైలర్ అండ్ ట్రైలర్ బ్రేక్డౌన్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫర్ హిజ్ విజన్ అండ్ తను చేసిన రీసెర్చ్ ఈ ప్రాజెక్ట్ కోసం అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ ట్రైలర్ బిగినింగ్లో మనం ఒక బండిలో కాశీకి వెళ్తున్న వాళ్ళని చూస్తాము. కాశీయే ఈ భూమి మీద ఫస్ట్ అండ్ లాస్ట్ సిటీ అన్నమాట. హిందూ పురాణాల ప్రకారం శివుడు ఈ భూమి మీద మొదట నిర్మించిన నగరమే కాశీ. ఈ పిల్లోడు రాయ ఏమంటాడంటే ఈ ఒక్క చోటులోనే నీళ్లు దొరుకుతాయి అని ట్రైలర్లో చెప్తాడు. దాన్ని బట్టి మనం చూస్తే న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ అనేవి లేక ఎంత తీవ్రమైన కరువులో ఉన్నారో అనేది చూడొచ్చు. కాశీ సిటీ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఇన్స్టెంట్ క్రిమేట్ 500 యూనిట్స్ అని రాసి ఉంటుంది. క్రిమేషన్ అంటే దహనం. మన హిందూ కల్చర్ ప్రకారం కాశీలో చనిపోతే ముక్తి లభిస్తుంది అని అంటారు. సో 800 ఇయర్స్ తర్వాత కూడా అదే కల్చర్ ఫాలో అవుతున్నారన్నమాట. ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ ఇన్ ద ట్రైలర్, ద ఇన్వర్టెడ్ పిరమిడ్. దీన్నే కాంప్లెక్స్ అని కూడా అంటారు. ఇది బుజ్జి అండ్ భైరవ సిరీస్లో చూపించినట్టు కాశీ సిటీ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రమే న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్, ఫ్రూట్స్ లాంటివి దొరుకుతాయి. ట్రైలర్లో ఈ కాంప్లెక్స్ దగ్గరికి జనాలందరూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ లీడర్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి కాంప్లెక్స్ ఒక్కటే, అలాగే దేవుడు ఒక్కడే, అదే సుప్రీం యాసిన్ అని అంటాడు. ఒక మనిషి తనని తను ఒక దేవుడిలా డిక్లేర్ చేసుకునే స్టేజ్కి ఫ్యూచర్ వెళ్ళింది అనేది మనం చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఒక పెద్ద స్టాచ్యూ ఒక ముగ్గురిని గాల్లో తేలే ప్యాలెస్లోకి తీసుకెళ్తుంది. ఆ ముగ్గురులో ఒకరు సుప్రీం యాస్టిన్, ఒకరేమో ఆస్ట్రాలజర్ అండ్ ఇంకొకరు సైంటిస్ట్. ఈ సైంటిస్టే కల్కి గ్లిమ్స్లో అమ్మాయిల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత రాయ కాశీ నుంచి పారిపోతూ ఒక పాడుబడ్డ గుడిలోకి వెళ్తాడు. అక్కడే అశ్వత్థామని కలుస్తాడు. రాయ మేబీ కాంప్లెక్స్ పంపిన రోబో నుంచి తప్పించుకోబోయి టెంపుల్కి వెళ్ళి ఉంటాడు. అశ్వత్థామ రాయాని కాపాడిన తర్వాత తన పవర్ని చూసి నీ పవర్తో ఎంతమందిని కాపాడొచ్చో తెలుసా అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ ఒక్కరిని కాపాడితే సరిపోతుంది అని అంటాడు. ఇక్కడ తను దీపిక కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అంటాడు. దీపిక కడుపులో పెరుగుతున్న బిడ్డ కల్కి అయి ఉండొచ్చు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కల్కి అమ్మ పేరు సుమతి అండ్ బుజ్జి చూపించిన బౌంటీ నోటిఫికేషన్లో దీపిక పేరు some-80 అని ఉంటుంది, అంటే సుమతి. సో ఇప్పటి నుంచి నేను దీపికని సుమతి అని పిలుస్తాను. మహాభారతం పీరియడ్లో చూపించిన అశ్వత్థామకి ఫోర్ హెడ్ మీద ఒక మణి ఉంటుంది, కానీ ట్రైలర్ బిగినింగ్లో అది లేదు అండ్ ఆయన ఫోర్ హెడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది ఎందుకంటే అశ్వత్థామ పాండవుల వంశం అంతం చేయడానికి పాండవుల కోడలు అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డని చంపుతాడు. దానికి శ్రీకృష్ణుడు తన నుదుటి మీద ఉన్న మణిని పీకేసి నువ్వు మానని గాయాలతో ఈ భూమి మీద చిరకాలం బ్రతుకుతావు అని శాపిస్తాడు. సో అశ్వత్థామ తన పాపం ప్రాయశ్చిత్తం కోసం సుమతి బిడ్డని కాపాడాలి అనుకుంటూ ఉంటాడు. అండ్ అశ్వత్థామకి ఆ మణి ఎవరిచ్చారు? రాయ ఇచ్చాడా ఆర్ అశ్వత్థామ దగ్గర ముందు నుంచే ఉందా? అండ్ ఆ మనీ ఉంటే కానీ అశ్వత్థామకి పవర్స్ ఉండవా? ఇవి మనం మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఆ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఇందాక ఫ్లోటింగ్ ప్యాలెస్కి వెళ్ళినట్టు చూపించారో అతను ఒక క్లాత్ని తీసి ఒక పాత స్క్రోల్, ఒక విల్లు, ఇంకా వేరే ఐటమ్స్ని చూపిస్తాడు. వాళ్ళు అప్పుడే ఒక శక్తి ఏదైతే 6000 ఇయర్స్ ముందు మాయమైందో అది తిరిగి వస్తుంది అని అంటారు. మేబీ ఆ విల్లు అశ్వత్థామ కురుక్షేత్రంలోది అయి ఉండొచ్చు అండ్ ఆ పవర్ సుమతి కడుపులో పెరుగుతున్న బిడ్డ అయి ఉండొచ్చు. బుజ్జి అండ్ భైరవ సిరీస్లో మనకి ప్రభాస్ ఒక బౌంటీ హంటర్గా తన క్యారెక్టర్ని రివీల్ చేశారు అండ్ బుజ్జి ఒక ఏఐ. అది తనకి డంప్ యార్డ్లో దొరికి తనకి ఒక వెహికల్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కల్కి గ్లిమ్స్లో చూపించినట్టు ఈ చక్రం విష్ణు చక్రం కాదు, జస్ట్ వెహికల్ బిల్డింగ్ ప్రాసెస్లో భాగమే. ఇది ఇంకొక రీజన్ ప్రభాస్ కల్కి కాదని చెప్పడానికి. మనం ట్రైలర్లో ఫుల్ గ్రీనరీ ఉన్న ప్రాంతంలో ఇద్దరు గుర్రాల మీద వెళ్తున్నట్టు చూసాము. ఆ ఆర్కిటెక్చర్, గ్రీనరీ, వాటర్ అవన్నీ చూశాక పురాతన కాలంలో రాజ్యాలు ఇలా ఉండేవి ఏమో అని చూపించి ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ ఆ గాల్లో ఉన్న పిల్లర్స్ని చూశాక అది కాంప్లెక్స్ అని, అది భైరవ డ్రీమ్లో తనని తాను కాంప్లెక్స్లో ఊహించుకుంటున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్లో భైరవ కూడా అదే అంటాడు. కాంప్లెక్స్కి వెళ్ళడం భైరవ డ్రీమ్ అండ్ దానికి 1 మిలియన్ యూనిట్స్ కావాలి. అప్పుడే బుజ్జి భైరవకి ఒక 5 స్టార్ బౌంటీ వర్త్ 1 మిలియన్ యూనిట్స్ గురించి చెప్తుంది. తనే సుమతి. ఆ నోటిఫికేషన్లో ఏం రాసి ఉంటుందంటే తను కాంప్లెక్స్లో నివసిస్తూ ఉంటుంది అని అండ్ తను 2886 నుంచి ఒక ల్యాబ్ సబ్జెక్ట్లా ఉంటుంది అని, తన ప్రీవియస్ హెల్త్ హిస్టరీ అంత బాగా లేకపోయినా
ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది కాబట్టి తను కాంప్లెక్స్కి చాలా ఇంపార్టెంట్ అని ఉంటుంది. సో దీన్ని బట్టి కల్కి ఫిల్మ్స్లో చూపించినట్టు సైంటిస్ట్ ఈ అమ్మాయిల మీద ఫర్టిలిటీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఆ బౌంటీ నోటిఫికేషన్లో ఉన్న లొకేషన్ ప్రకారం భైరవ వెళ్తుండగా రైడర్స్ అటాక్ చేస్తారు. అప్పుడే భైరవ తను ఒక బౌంటీ హంటర్ అని, సుమతిని కూడా తాను ఒక్కడే పట్టుకోగలడని చెప్తాడు. భైరవ సుమతిని రీచ్ అవుతాడు, కానీ అశ్వత్థామ భైరవాని ఒక్క చేత్తో విసిరేస్తాడు. ఇక్కడ భైరవ వర్సెస్ అశ్వత్థామ ఫైట్ అసలు మామూలుగా ఉండదు. అశ్వత్థామ రైడర్స్తో ఫైట్ చేసి భైరవ పెద్ద కార్ సింగిల్ లెగ్తో ఆపుతాడు అండ్ భైరవాని ఒక్క పంచ్తో 3 వాల్స్ బ్రేక్ చేస్తాడు. అశ్వత్థామ ఎంత స్ట్రాంగో మనకి అక్కడే తెలుస్తుంది. ఇక్కడ మనం అశ్వత్థామని చూస్తే తను చాలా పొడుగ్గా కనిపిస్తాడు. మేబీ ద్వాపర యుగంలో మనుషులందరూ 10 to 12 feet ఉండేవాళ్ళేమో. ఎందుకంటే అశ్వత్థామ వార్ సీన్ చూస్తే అక్కడ వేరే వాళ్ళు ఇంచుమించు అశ్వత్థామ అంత హైటే ఉన్నారు. బుజ్జి అండ్ భైరవ సిరీస్లో భైరవకి ఒక చిన్న పిల్లోడు బౌంటీలా దొరికినా ఆ పిల్లోడు తన అక్క కోసం అలా చేస్తున్నాడు అని తెలిసి తన దగ్గర ఉన్న హాలోగ్రామ్ జనరేటర్ని తీసుకొని ఆ పిల్లోడిని వదిలేస్తాడు. దాన్ని బట్టి భైరవ చాలా కైండ్ హార్టెడ్ అని తెలుస్తుంది. అండ్ అదే హాలోగ్రామ్ జనరేటర్ని అశ్వత్థామతో ఫైట్లో తనని తాను కాపాడుకోవడానికి వాడతాడు. సో సుమతిని సేవ్ చేయడానికి గల కారణంని అశ్వత్థామ చెప్పగా భైరవ కూడా వాళ్ళతో కలుస్తాడు. ట్రైలర్లో కూడా మనం అదే చూడొచ్చు, 2 biggest forces జాయినింగ్ అని. అది ఎవరో కాదు, అశ్వత్థామ అండ్ భైరవానే. తర్వాత సుమతిని శంబాలా సిటీకి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ సిటీని మనం ఎక్కువగా నైట్ టైమే చూసాము ట్రైలర్లో. అది శంబాలా అని ఎందుకంటున్నా అంటే హిందూ పురాణాల ప్రకారం కల్కి బర్త్ ప్లేస్ శంబాలా. సో వీళ్ళు కూడా అక్కడికే వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఈ శంబాలా సిటీకి రైడర్స్ ఆర్మీతో వస్తారు సుమతి కోసం. అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది రెబెల్స్ అండ్ రైడర్స్ మధ్యలో. రెడ్ లేజర్స్తో షూట్ చేసేవాళ్ళు రైడర్స్ అండ్ బ్లూ లేజర్స్తో షూట్ చేసేవాళ్ళు రెబెల్స్. ఈ వార్లో మనం రాయాని, అశ్వత్థామని అండ్ భైరవాని కూడా చూడొచ్చు. అండ్ ఫైనలీ ఎండ్లో ద యాక్చువల్ సుప్రీం యాస్టిని రివీల్ చేస్తారు. ఆయనే కమల్ హాసన్ గారు. ఆయన లుక్ చాలా యూనిక్గా కొత్తగా ఉంది. అండ్ ఆయన ఎవరి చెవిలో మాట్లాడుతున్నారు అంటే కల్కి గ్లిమ్స్లో చూపించిన సైంటిస్టే. నాకు తెలిసి కమల్ హాసన్ గారి సోల్ కోసం ఒక స్ట్రాంగ్ బాడీని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్తో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అనుకుంటున్నాను. మీరు నేను చెప్పిన డీటెయిల్స్లో ఎన్ని గమనించారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.